చెప్తాం. యేసు రాజా స్వరమెత్తుదామండి. స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. హల్లెలూయా అందామా? హృదయపూర్తిగా మళ్ళొకసారి హృదయపూర్తిగా చెప్పండి. స్వరమెత్తి చెప్పండి. స్వరమెత్తి ఈ యొక్క ఆడిటోరియం అంతా పరలోకపు సన్నిధి కదలడం నేను గమనిస్తున్నాను. ఆయన నీ దగ్గరకు కదిలి రాబోతున్నాడు ఈ దినమున. మళ్ళొక్కసారి మహోన్నతుడా నీకే స్తోత్రం. మహాగరుడా నీకే స్తోత్రం. చెప్పండి. మహోన్నతుడా నీకే స్తోత్రం. స్వరమెత్తి మహాగరుడా అందరూ నీకే స్తోత్రం. సంతోషంగా ఉన్నది. జ్యోతిర్మయుడా నీకే స్తోత్రం. జ్యోతిర్మయుడా నీకే స్తోత్రం. జ్యోతిర్మయుడా నీకే స్తోత్రం. జ్యోతిర్మయుడా నీకే స్తోత్రం. అందరూ చెప్పాలి. చేతుల్లో పట్టలేదు. సంతోషముగా నువ్వెప్పుడు చేయని ఒక బలమైన ఆరాధన చేయగలగాలి. నీ హృదయపు లోతులలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్నాడు. మళ్ళీ సంతోషముగా నీకే స్తోత్రం. త్యాగశీలి నీకే స్తోత్రం.
స్నేహశీలి నీకే స్తోత్రం, త్యాగశీలి నీకే స్తోత్రం. చెబుతామా? దేవుడు నిన్ను తాకుతున్నది ఈ సమయంలో. నీ చేతులను దేవుడు తాకబోతున్నాడు. నువ్వు చెయ్యెత్తితే నీ చేతులు దేవుడు తాకుతాడు. ఇది మన దేవుడు నిన్ను తాకబోతున్నాడు. నీ హృదయము తెరచి గుండెలను, నీ హృదయ భారాన్ని ప్రభు ముందు కుమ్మరించు. నువ్వు ఏ దుఃఖముతో వచ్చావో నాన్న, ఏ వేదనతో వచ్చావో, ఏ దుఃఖ ఆవేదనతో ఈ స్థలంలోకి వచ్చావో, పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను తాకాలని. నువ్వు చెయ్యెత్తితే నీ చెయ్యి ఈ ఆడిటోరియంలో ఎవరికి కనబడకపోవచ్చు, కానీ నువ్వు చెయ్యెత్తితే నీ చెయ్యి ఎవరిని తాకబోతుందో తెలుసా నీకు? నీ చెయ్యి పరలోకములో ఉన్న దేవుని సన్నిధిని తాకబోతున్నది. నీవు చెయ్యి ఎత్తినప్పుడు పరలోకము నుంచి ఒక చెయ్యి చాచబడుద్ది. నువ్వు చెయ్యి ఎత్తే వరకు ఆ చెయ్యి నీ కొరకు చాచబడదు. అమాలేకీయులతో యెహోషువ యుద్ధము చేయడానికి కొండ కింది భాగములో ఉన్నాడు సైన్యాన్ని తీసుకొని. మోషే చెబుతున్నాడు యెహోషువతో, యెహోషువ, నీవు అమాలేకీయులతో యుద్ధము చేటు కొరకు నువ్వు నిలబడు. నేను దేవుని సన్నిధిలో కొండ మీదకెక్కి ప్రార్థన చేస్తానని చెప్పి మోషే కొండ ఎక్కి తన 2 చేతులు చాచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మోషే చెయ్యి ఎత్తినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారట. ఓ హల్లెలూయా! ఎంతసేపు ఎత్తగలడు మోషే? మనలాంటి మనిషే కదా. ఆయన కూడా నీలాంటి వాడు, నాలాంటి వాడే కదా. చేతులు బరువెక్కి, చేతులు నొప్పొచ్చి మీకులాగే ఇక ఎత్తలేక చెయ్యి దించేశాడు. దించినప్పుడట ఇశ్రాయేలీయులు ఓడిపోయారట. ప్రియ దేవుని బిడ్డ, చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. చేతులెత్తి మోషే దేవుని సన్నిధిలో ఆ కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు అహరోను, హూరులు ఆయనతో కూడా నిలబడి ఉన్నారు ఆ స్థలంలో. ఆ సమయంలో ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఇంక చెయ్యి ఎత్తలేక మోషే మీలాగే దించేశాడట. అబ్బో నొప్పులు వస్తున్నాయి అని. అప్పుడట ఇశ్రాయేలీయులు ఓడిపోయారట, శత్రువులు గెలిచారట. ఏంది ఈ వ్యత్యాసం? ఎందుకింత తేడా జరిగిందని లేఖనాన్ని పరిశీలిస్తే, చేతులు ఎత్తినప్పుడు పరలోకములో నుంచి దేవుని చేతులు భూమి మీదకు చాచబడి యుద్ధాలు చేశాయి. మోషే చేతులు ఎత్తినప్పుడు దేవుని చేతులు పరలోకము నుండి తన ప్రజల కొరకు చాచబడ్డాయి. అందుకని దేవుడే యుద్ధాలు చేశాడు. కానీ మోషే చెయ్యి దించినప్పుడు దేవుడు కూడా తన చేతుల్ని ముడుచుకున్నాడు. ప్రియ పిల్లలారా, ఇప్పుడు చెప్పు, నువ్వు గెలవాలని వచ్చావా? ఇక్కడికి ఓడిపోవాలని వచ్చావా? గెలవాలనే వచ్చావు. అయితే నీ చెయ్యి పైకి చాచు. మోషే చెయ్యట చాలాసేపు ఎత్తి ఎత్తి నొప్పి పుట్టి ఇక దించుతుంటే ఓడిపోతున్నారని మోషేకి ప్రక్కన ఉన్న హూరు, అహరోనులు వీళ్ళిద్దరు ఏం చేశారంటే మోషే చేతులు ఎత్తి పట్టుకున్నారు. ఒకవేళ ఇక్కడ ఎవరి చేతులను ఎత్తి నిలబడలేని వారు ఉంటే ప్రక్క వాళ్ళు సహకరించండి వాళ్ళకి చేతులు ఎత్తడానికి. నీ చేతులు కూడా ఎత్తుకొని వారి చేతులు కూడా ఎత్తడానికి ప్రయత్నం చేయండి, సహకరించండి.
ప్రభువును మనం ఆరాధించబోతున్నాం. ఆరాధనా ఆరాధనా. నాతో కలిసి మీరు పాడుతూ చేతులెత్తాలి. ఆరాధనా ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకి నా యేసు ప్రభునకి ప్రియ యేసు ప్రభునకి నా యేసు ప్రభునకి మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. చేతులు ఊపుదాం. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకి నా యేసు ప్రభునకి. చప్పట్లు కొడదామా? ప్రియ యేసు ప్రభునకి నా యేసు ప్రభు. చేతులు కింద గురించి చప్పట్లు కొట్టండి. ఆరాధన పెడుతుందాం. మహిమ నీకే ప్రభు. కలిసి చప్పట్లు కొడదాం. ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనత. చప్పట్లు కొట్టండి. ప్రభావం నీకే ప్రభు. ఆరాధన అన్నప్పుడు చేతులెత్తుదాం. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావం నీకే ప్రభు. చేద్దాం. నా యేసు ప్రభునకి. చెప్పండి సార్. నా యేసు ప్రభునకి నా యేసు ప్రభునకి మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. చప్పట్లు కొడదాం. అందరం కలిసి సంతోషంగా ఒకే విధంగా చప్పట్లు కొడదాం. ఆరాధన చేతులు పైకెత్తుదాం. అవునయ్యా, ఈ దినం మన ఎంతో దూరం నుంచి ప్రయాసపడి బిడ్డలు వచ్చినారు. వారి జీవితాలకు కావలసిన అద్భుతమైన స్వస్థతను మీరు ఇవ్వండి. మీ వాక్యములో వారితో మీరు మాట్లాడు. మీ మాట వారిని స్వస్థపరచుకుందాం. ఆ స్వస్థపరిచే వాక్యం వారి శరీరం మీద
రాని తేజస్సునందు వశించు అమరుండవే, సమీపించరాని తేజస్సునందు వశించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే, శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే. అందుకోసమే తాగుతున్నాడు, మీ కుటుంబాల్లోనికి దేవుడు వస్తున్నాడు, మీ మూడు బారిన జీవితాలను దేవుడు చిగురింప చేయబోతున్నాడు, మీ చేతైన బ్రతుకులను ఆశీర్వదించబోతున్నాడు. నా యేసు ప్రభునకే, ప్రియ యేసు. పాడదాం అందరం కలిసి సంతోషముగా. అవునయ్యా అవునయ్యా, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు. అవును సహోదరుడా, ఈ దినము ఏ దుఃఖంతో వచ్చావు నాన్న? నీ ఇంట్లో పరిస్థితులను తారుమారైపోయాయా? నీ తల్లి బలహీనురాలుగా మంచమ మీద లేవలేని స్థితిలో ఉంటే ఇక్కడికన్నా వెళ్ళి నా తల్లిని బాగు చేసుకుని తీసుకొచ్చావా? నీ తండ్రి బలహీనుడైతే నడవలేని స్థితిలో ఉంటే ఇక్కడికైనా తీసుకొస్తే నా తండ్రి బాగుపడతాడు తీసుకొచ్చావా? నీ భర్తను మోసుకుని వచ్చావా? నీ భార్యను మోసుకుని వచ్చావా? నీ బిడ్డను తీసుకుని వచ్చావా? పాడైపోయిన నీ బిడ్డల జీవితంలో దేవుడు మారుస్తాడని, పాడైపోయిన నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడని అంత ఆశతో వచ్చావు కదా. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. చెప్పండి, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధన నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు.
సన్నిధి నిన్ను తాకుతున్నది. దేవుని హస్తం నిన్ను ముట్టుకుంటుంది. దైవ శక్తి నిన్ను తాకుతున్నది. దేవుని హస్తం నిన్ను ముట్టుకుంటున్నది.